యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారు శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా. ఎంత బాగుంది ఈ పదం. ఏంటంటే ఎప్పటి నుంచి? గర్భమున పుట్టినటి నుండి తర్వాత నా చేత ఏంటంటే దేవుడు ఏం చేశాడు? మనల్ని భరించబడిన వారులారా. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా. నా మాట వినండి. నిజంగా అమ్మ ఒకసారి మనం ఆయన మాట ఆ మాట విన్నాం. ముఖ్యంగా యూత్ పిల్లలు డోంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. అమ్మ నాన్న చెప్పే మాట వినకుండా ఉండే ఒక్క సందర్భం మీ జీవితంలో ఉండకూడదు. వాళ్ళు ఏం చెప్తా చేయాలి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎందుకో తెలుసా? లైఫ్ గివర్స్ వాళ్ళు. ఎప్పుడు బాధపడకూడదు మీ తల్లిదండ్రులు మీ గురించి. ఎప్పుడు ఏడవకూడదు. అమ్మని ఏడిపించావంటే దేవుని దుఃఖపెట్టినట్టే. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూసారా? యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత ఏంటంట భరింపబడిన వారులారా. మిమ్మల్ని మోసాను, మిమ్మల్ని భరించాను, నేనే కదా మిమ్మల్ని మోసానని చెప్పాడు. తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని అన్నాడు. ఇదంతా తల్లి చేసిన పనే కదా. అందుకే దేవుడు మీకు ఎలా అర్థమవుతుందే చెప్తే అర్థమవుతుందో దేవుడు చెప్పాడు. మీ తల్లి మిమ్మల్ని ఎలా మోసిందో, మిమ్మల్ని ఎలా భరించిందో, అమ్మఒడిలో కూర్చోబెట్టిన దగ్గర మిమ్మల్ని ఎత్తుకోవడంలో మీ తల్లి ఏ పాత్ర పోషించిందో నేను అలా చేశాను అంటున్నాడు. మీరు నా మాట వినాలి కదా అంటున్నాడు. వింటలేదు దేవుని మాట. అది నా ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు, లోబడలేదు ఆయన మాట పెడచెవిని పెట్టినప్పుడు. అందుకే దేవుడు వారి మీదకి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రమే మదర్. అర్థమవుతుందా? మదర్స్ లవ్. యాకోబు ఇంటి వారులారా, శేషించిన వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట నిజంగానే మనకెంత బాధ్యతను నేర్పిస్తుంది. నా మాట వినండి అని చెప్తున్నాడు. నా మాట వినండి. ఎవరి మాట వినాలి మనం? అమ్మ ఆ మాట వినకపోతే మనతో మాట్లాడుతుంది. ఏంటంటే నా మాట విను, నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మాట వినాలి, నా మాట లోబడాలి. లెమూయేలుకు తల్లి చెప్పింది, లెమూయేలు నా మాట వినరా, ఇదిగో నువ్వు నా మాట వింటే నువ్వు బాగైపోతావు. చాలామంది చెప్పేది ఏంటంటే ఆ లెమూయేలు ఎవరో కాదు, ఎవరైనా సొలొమోను అంటారు చాలామంది. చెప్పింది బెత్షెబా. ఏం చెప్పిందో తెలుసా? అరే నువ్వు రాజురా, రాజులాగా బ్రతుకు. చూసారా? న్యాయం తీర్చు. రాజుకు న్యాయం డిగ్నిటీ ఇస్తుంది. ఎన్నడూ న్యాయం తీర్చే విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. రెండో విషయం చెప్పింది, అరే నువ్వు రాజువి, నువ్వు బలవంతుడివి, నువ్వు ఏది చేయాలంటే అది చేయొచ్చు, కానీ నాయనా ఆడోళ్ళ జోడికి పోవద్దురా, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు నాయనా. నెంబర్ 2, నెంబర్ 3, 3 చెప్పింది, అరే నువ్వు రాజువి, ఎన్నడూ తాగద్దురా. నా మాట విన్నానా? అమ్మ చెప్పింది, అప్పుడు విన్నాడు, మర్చిపోయాడు. సింహాసనం మీద కూర్చొని తీర్పులు చెప్పడం మానేశాడు. తన బలాన్ని ఎవరికిచ్చాడు? ఒకళ్ళకి కాదు, తన మన పరా భేదం లేకుండా బలాన్ని పంచూరుకున్నాడు. చివరిది ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన చేసిన పని ఏంటండి? తన బలాన్ని మద్యం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఆ సంగతి మీకు తెలుస్తుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శ్రేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట వినండి.